దోర్నిపాడులో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరు 2.50 లక్షల మేర డబ్బు చెల్లించగా చివరికి వారు మోసం చేయడంతో అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. నిందితుల నుండి మా డబ్బు మాకు తిరిగి ఇప్పించాలంటూ బాధితులు ఆలగడ్డ కోవెలకుంట్ల రోడ్డుపై నిరసన చేపట్టారు. అంటే నేను స్పెసిఫిక్ గా ఎస్పీ సార్ కూడా చెప్పాను. ఆ రోజు కలెక్టర్ గారి మీటింగ్ లో మీరే ఉన్నారు కదా, విన్నారు కదా, వద్దు వాళ్ళ బాధలు వదిలిపెట్టము అని చెప్పారు. మీరు మార్గాలే పగలగట్టే దాకా వచ్చినప్పుడు కేసు పడకుండా ఎలా ఉంటుంది. అలా ఇప్పుడు ఎవరిపైన అయితే ముద్దాయిలుగా ఆ కేసులో ఉన్నారో అది ఎట్లాగా ఇన్వెస్టిగేషన్ లో చూస్తాము, లేని వాళ్ళు ఎలాగో తీసేస్తాము. దాంట్లో క్వశ్చన్ లేదు. ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ప్యూర్లీ ఎవిడెన్స్. అండ్ నెక్స్ట్ ఆగండి, పోలీసు వాళ్ళే కేసు పెట్టారు. పోలీసు ఇచ్చే సోమోటో కేసు ఎఫ్ఐఆర్ మీకు ఇస్తాము. ఆగండి 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 పూర్తి సమాధానం చెప్తాను. ఆగండి, 2 ఆగండి. కేసు పెట్టింది పోలీసు వాళ్ళు. ఇట్సే సోమ. ఆగండమ్మా, చెప్పేది వింటారా? ఆగండి ఆగండి, నేను చెప్పాలా? మీరే మాట్లాడతా అంటే మీరే మాట్లాడండి. That case is filed by a police officer. It's a